ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో దేవుని మందిరములోనికి కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గడిచిన కాలమంతా ప్రభు మనలందరినీ ఎంతగానో కాచి కాపాడారు. ఈ విధంగా ఆయన సన్నిధిలో మనమంతా కూడుకోవటానికి ప్రభు ఇచ్చిన భాగ్యానికై కృతజ్ఞతాపూర్వకంగా అందరం దేవునికి స్తోత్రాలు అర్పిద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేస్తున్న వాక్య భాగాన్ని అందరూ తీయండి. ఏ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం? వెరీ గుడ్. నెహెమ్యా గ్రంథము తీయండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 31వ వాక్యం. అతన్ని ఆనుకొని నితినీయుల స్థలమునకు మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గడచిన కొన్ని వారాలుగా మనము నెహెమ్యా గ్రంథము నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేస్తున్నాం. అందరూ తలలెత్తి ఆలకించండి. గడిచిన కొన్ని వారాలుగా నెహెమ్యా గ్రంథము నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలను మనము ధ్యానం చేస్తున్నాం. చివరికి నేను 6 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందిన, బైబిల్ కాలేజీలో బోధించిన దానికంటే ఇంకా ఎక్కువగా ప్రభువు మీకందరికీ ఆత్మీయ సత్యాలు నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనమంతా ఎంతో ధన్యత కలిగిన వారం. ఎందుకంటే బైబిల్ కాలేజీలో కూడా వీటి గురించి ఎప్పుడూ బోధన జరగలేదు. 6 సంవత్సరాలు నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ పూర్తి చేసిన, మాస్టర్ ఆఫ్ థియాలజీ పూర్తి చేసిన. నెహెమ్యా గ్రంథం గురించి కొంచెం మాత్రమే నేను నేర్చుకున్నాను. కానీ ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు, ఇంకా ఆసక్తి కలిగి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రభు చాలా సత్యాలు నేర్పించి, ఇక బైబిల్ కాలేజ్ దానికంటే ఇంకా మేలైన విషయాలు, సత్యాలు మనకందరికీ బోధిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం గురించి మీకు అందరికీ గతంలో వివరణ తెలియజేశాను. దాని గురించి మళ్ళా నేను చెప్పి సమయాన్ని వృధాపరచదలుచుకోలేదు. కానీ నెహెమ్యా గ్రంథములో ఏర్పడిన కొన్ని సంగతులను క్లుప్తంగా చెప్పటానికి నేను ప్రయత్నిస్తాను. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు, గోడలనేవి పడిపోతే వాటి నిమిత్తము ఎంతో ఆసక్తిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఇక ఆ ప్రాకారాలు తిరిగి కట్టబడటానికి ప్రయత్నిస్తున్న విధానము మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ ప్రాకారాలు అనేవి కట్టబడటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పిన క్రమంలో ఆ అప్పచెప్పిన పని ప్రకారము ప్రతివారు తమ తమ పనులను చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమములో కొన్ని ద్వారాలను వాళ్ళు నిలవబెట్టారు. వాటిలో ప్రథమ ద్వారము ఏ ద్వారం అండి? అది గొర్రెల ద్వారం అని బైబిల్ గ్రంథంలో మనము చదివాం. మనము ఎన్ని ద్వారాల గురించి నేర్చుకున్నాం? ఎన్ని గుమ్మాల గురించి నేర్చుకున్నాం? 9 గుమ్మాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే మొదటి గుమ్మం పేరేంటి? వెరీ గుడ్, గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? కాపరి పరిచర్యలకు సాదృశ్యం. రెండవది మత్స్యపు గుమ్మము. ఇది దేనికి సాదృశ్యం? ఆత్మల రక్షణ కొరకైన పరిచర్యకు సాదృశ్యం. మూడవది పాత గుమ్మము. ఇది దేనికి సాదృశ్యం? పూర్వము నుండి ఉన్న ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది సాదృశ్యం.
ఇక 4వది లోయ ద్వారము. ఇది దేనికి సాదృశ్యం? కనికరమునకు సమకూర్చబడుటకు సాదృశ్యం. ఇక 5వది పెంట గుమ్మము. ఇది దేనికి సాదృశ్యం? పరిశుద్ధ పరచబడుటకు, శుద్ధీకరణకు సాదృశ్యం. ఇక 6వది ధార యొక్క గుమ్మము. ఇది దేనికి సాదృశ్యం? నూతన ఉత్తేజాన్ని కలిగించే పరిచర్యలకు, నూతన పరిచర్యలకు ఇది సాదృశ్యం. ఇక తర్వాత 7వది నీటి గుమ్మము. ఇది దేనికి సాదృశ్యం? వాక్య పరిచర్యకు సాదృశ్యం. తర్వాతది 8వది గుర్రపు గుమ్మము. గుర్రపు గుమ్మము దేనికి సాదృశ్యం? ఆత్మీయ పోరాటానికి సాదృశ్యం. ఇక 9వది తూర్పు గుమ్మము. తూర్పు గుమ్మము దేనికి సాదృశ్యం? సిద్ధపడుటకు, కనిపెట్టుటకు సాదృశ్యం. అయితే ఈ గుమ్మాలన్నిటిలో తూర్పు గుమ్మము చాలా ప్రాముఖ్యమైనదని మనం నేర్చుకున్నాం. కేవలము తూర్పు గుమ్మము గురించే 3 వారాలు మనం ధ్యానం చేశాం. అయితే తూర్పు గుమ్మం ఇంకా అయిపోలేదు. మళ్ళా తూర్పు గుమ్మం గురించి మీకు బోధించదలుచుకోలేదు, కానీ ప్రభు చిత్తమైతే మరెప్పుడైనా దాని గురించి ఇంకా ఆత్మీయ లోతులు, సత్యాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ఇక 10వదిగా ఇక్కడ 3వ అధ్యాయం 31వ వాక్యంలో మనం చూస్తున్నాము కదా, మిప్కాదు ద్వారము అని రాయబడింది. ఏ గుమ్మము, ఏ ద్వారం ఇది? మిప్కాదు ద్వారము. మిప్కాదు ద్వారాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే మిస్చెల్ గేట్, మిస్చెల్ ఎంట్రన్స్ అని చెప్పారు. సరే, దీని యొక్క ఆత్మీయ భావము, ఆత్మీయ సత్యము దీనిలో తెలియచేయబడుతుంది. ఏమిటంటే మిప్కాదు ద్వారము లేదంటే మిప్కాదు గుమ్మం అనేది ఇది న్యాయపు గుమ్మము అయి ఉంటుంది. ఏ గుమ్మం అండి? అందరు చెప్పొచ్చు కదా, న్యాయపు గుమ్మము. న్యాయమును గురించి పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే న్యాయాధిపతి అయి మనలందరినీ పరిపాలించేవాడు, న్యాయము తీర్చేవాడు. దేవుడే న్యాయాధిపతిగా ఉంటున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇక న్యాయాధిపతి అయిన దేవుని గురించి మనం ధ్యానం చేయాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనమందరం తీసి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆలకించండి. ప్రభువే న్యాయాధిపతి, దేవుడే న్యాయాధిపతి అయ్యుండి మన పట్ల న్యాయము చేసేవాడు. ఈ లోకంలో మనము చూస్తే చాలామంది దేవుని గురించి ధ్యానం చేసేటప్పుడు, దేవుని గురించి వినేటప్పుడు దేవుని ప్రేమను గురించి, దేవుని కృపను గురించి వినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. దేని గురించి? దేవుని ప్రేమను గురించి, దేవుని కృపను గురించి. నా మాటలు అందరికి వినపడుతున్నాయా? మరి మాట్లాడవచ్చు కదా. దేని గురించి ఎక్కువగా ఇష్టపడతారు? దేవుని ప్రేమను గురించి, దేవుని కృపను గురించి ఎక్కువగా వినటానికి ఇష్టపడతారు. కానీ న్యాయాధిపతి అయిన దేవుని గురించి, దేవుడే న్యాయాధిపతి అయి ఉన్న స్థితిని గురించి చాలామంది వినటానికి అంతగా ఆసక్తి చూపరు. ఇక ఆలకించండి. వాళ్ళు వచ్చి కూర్చుంటారులేండి నా వైపు, ఆలకించండి. సమయమేమో అయిపోతూ ఉంది. సమయం లేట్ అయిపోతే మళ్ళీ లేట్ అయిపోతే అందరూ టైం చూసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూర్చుంటారులే. వెనక చైర్స్ ఉంటాయి చూడండి అమ్మా, కూర్చోండి. సరే, వాక్య భాగంలో దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు అన్న విషయాలను మనం వింటాం. కానీ దేవుడు న్యాయము తీర్చేవాడు అన్న విషయాన్ని గురించి మాత్రం
చాలామంది వినటానికి ఆసక్తి చూపరు. ఎప్పుడు ఆసక్తి చూపుతారంటే, ఏదన్నా సందర్భంలో ఎవరి యొద్ద అయినా కానీ మోసపోతే దేవుడే న్యాయం తీరుస్తాడులేండి, దేవుడే నా పట్ల న్యాయం తీరుస్తాడులేండి అని మాట్లాడతారు. కానీ ప్రతి విషయంలో దేవుడు న్యాయవంతుడై ఉన్నాడన్న విషయాన్ని మాత్రం చాలామంది గమనించరు. ఆ విషయాన్ని వినటానికి కూడా అంత ఆసక్తి చూపరు. దేవుడు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు అని ఆ ప్రభు గురించి ఆ మంచి చక్కటి వినసొంపుగా ఉండబడిన మాటలే వినటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. నిజమే, దేవుడు కృపాసత్య సంపూర్ణుడే, దేవుడు ప్రేమ కలిగిన వాడే, ఆయనే ప్రేమ అయి ఉన్నవాడే. అయినా మరొక కోణములో దేవుడు న్యాయవంతుడై ఉన్నాడన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆ విషయం గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు కదా, 5వ అధ్యాయం 10వ వాక్యంలో, ఎందుకనగా ప్రతి వ్యక్తి తాను చేసిన పనుల చొప్పున, అవి మంచివైనా చెడ్డవైనా ఏవైనా గాని ఈ దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రతి వ్యక్తి నిలబడాలి. ఎప్పుడు నిలబడతాం? దేవుని న్యాయపీఠం ఎదుట ఎప్పుడు నిలబడతాం? ఏమండి, నేను ఎవరికి తెలియకుండా పొరపాటులు అవన్నీ చేసేస్తా ఉన్నాను, పాపాలు చేసేస్తా ఉన్నాను, అపరాధాలు చేసేస్తా ఉన్నాను, నేను చేసేది నరమాత్రుడికి కూడా తెలియకుండా నేను చేసేస్తూ ఉన్నాను, ఎవరు చూడొచ్చారు అన్నట్టుగా కొంతమంది సర్దుకొని పోతూ ఉంటారు. ఎవరికి తెలియటం లేదు అన్నట్లుగా తమను తాము చక్కగా వాళ్ళు లోపల ఎంకరేజ్ చేసుకుంటూ ఎవరికి కనబడకుండా బాగా చేశానే అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మనము చేసే క్రియలకు వెంటనే ప్రతిఫలం రావటం లేదని చాలామంది ఆలోచన చేసి ఈ విధంగా చేస్తారు. ఉదాహరణకి మీకు అర్థమవటానికి చెప్తాను. ఇక్కడ కరెంటు వైర్ ఒకటి ఉందనుకోండి, లేదంటే కరెంటు ప్లగ్ ఉంది. ఆ కరెంటు ప్లగ్లో కరెంటు రన్నింగ్ అవుతూ ఉంది. దానిలో వేలు పెడితే షాక్ కొట్టిద్దన్న విషయం మనకందరికీ తెలుసు. అవునా కదా? అవునా కదా? దానిలో వేలు పెడితే షాక్ కొట్టిద్దన్న విషయం అందరికీ తెలుసు. ఎవరైనా వెళ్ళి పెడతారా? ఎందుకు? పెట్టిన వెంటనే షాక్ కొడుతుంది. ఒకవేళ చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకేం తెలియదు, అక్కడ ఏదైనా కరెంటుది ఏదైనా ఉందనుకోండి, అటువైపు వెళ్తున్నారు అనుకోండి, రేయ్ వెళ్ళొద్దు, గద్దిస్తాం వాళ్ళని. గబుక్కన వాళ్ళని వెళ్ళి వెనక్కు పట్టుకొని లాక్కొచ్చేస్తాం. ఎందుకంటే అక్కడికి వెళితే దెర్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ రియాక్షన్. వెంటనే సత్వరం అక్కడి నుంచి రియాక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ కరెంటు దగ్గరికి వెళ్ళటానికి మనము త్వరపడము. అలాగే మన బిడ్డలను కూడా వెళ్తూ ఉంటే వెళ్ళనివ్వము. ఒకవేళ మీ బిడ్డల మీద కోపం ఉన్నా, మీ బిడ్డలంటే మీకు చాలా ద్వేషం ఉన్నా కానీ పొరపాటున పిల్లలు అక్కడికి వెళుతూ ఉంటే, మీ పిల్లలు మిమ్మల్ని ఎంతగా విసిగించినా, ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎంతగా మిమ్మల్ని బాగా బాధ పెట్టినా, మీ పిల్లలు పొరపాటున ఆ కరెంటు దగ్గరికి వెళ్తూ ఉంటే గద్దించి వారిని వెనక్కి లాక్కొస్తారు. ఎందుకంటే ఇమ్మీడియట్ రియాక్షన్ అక్కడ ఉంది. అయితే పాపము విషయంలో, దేవునికి విరోధమైన స్థితిలో, దేవునికి ఇబ్బంది కలిగే పరిస్థితిలో చివరికి దేవుని బిడ్డలైన వారు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వెంటనే రియాక్షన్ రావటం లేదు కదా, పర్వాలేదులే తర్వాత చూసుకుందాం, పర్వాలేదులే ఇప్పుడు నాకు వెంటనే షాక్ కొట్టడం లేదు కదా, నేను చేసే పాపానికి వెంటనే రియాక్షన్ లేదు కదా. పైపెచ్చు ఎప్పుడు మనము
పాపం చేసే ప్రతివారు ఎప్పుడు చూసినా కానీ కృపను గురించిన వాక్యమే, కృపను గురించిన మాటలే వింటారు. గద్దింపునకు వాళ్ళు ఇష్టపడరు. అలాగే గద్దింపు కలిగిన వర్తమానాలు వారు ఇష్టపడరు. గద్దింపు కలిగిన మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు ఇష్టపడే దేనికి? గట్టిగా చెప్పొచ్చు కదా, పాపానికి ఇష్టపడుతున్నారు. పాపానికి చేయటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి గద్దింపునకు లోబడే స్థితి వాళ్ళలో ఉండదు. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చునన్న దిగులు భయము వానికి ఉంటుందా? ఉండదు. నాయన అక్కడ కరెంట్ ఉందయ్యా, వెళ్ళి అది పట్టుకుంటే షాక్ కొడుతుందయ్యా అని చెప్తే వినటం లేదు. వెళ్ళిపోతున్నారు దాని దగ్గరికే, వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నారు. షాక్ కొట్టిన తర్వాత బాధపడుతూ ఉన్నారు. అది డేంజర్ అయిపోతూ ఉన్నా కానీ గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవ సమాజంలో ఈనాడు దేవుని బిడ్డలైన వారు పాపమునకు దూరముగా ఉండవలసిన స్థితిలో అలాగా ఉండకపోవటానికి కారణం ఏమిటంటే, వెంటనే దేవుని కోపము మన మీద రావటం లేదు అన్న ఆలోచన కలిగి. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రతి వారు జరిగించిన పనుల చొప్పున వారు చేసిన క్రియలను బట్టి, అవి మంచివైనా చెడ్డవైనా ఏవైనా సరే, మనము ప్రతి వారము వాటి ఫలమును పొందే విధముగా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి ఉంది. ఎప్పుడది? హెబ్రీ పత్రిక తీయండి, చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యం చదవండి అమ్మా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు. ప్రైజ్ ది లార్డ్. చాలు. అయితే మనము మృతి పొందిన తరువాత, ఈ లోక యాత్రను ముగించిన తరువాత ఆ తీర్పులోనికి మనం వస్తాం. అప్పుడు దేవుని ఎదుట మనము నిలబడాలి. దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు అప్పుడు ఇవన్నీ వరుసగా ఎదురుగా పెడతారు. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకసారట మీలాగే ఒక విశ్వాసి గారు మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్తే దేవుడు న్యాయాధిపతి అని దైవజనులు వాక్యాన్ని చక్కగా బోధించారు. వాక్యాన్ని చక్కగా విన్న తర్వాత ఈయన అనుకున్నాడు కదా, పాస్టర్ గారి పని వాక్యం చెప్పటం, ఆయన వాక్యం అట్లాగే చెప్తారులే. దేవుడు న్యాయం తీర్చేవాడా? ఏం న్యాయం తీరుస్తాడండి దేవుడు అనుకున్నాడు. సరే ప్రభువా దేవుడా, నువ్వు న్యాయం తీర్చేవాడు అని పాస్టర్ గారు చెప్పారు. బాబు ఇది కాస్త ఇబ్బంది పెడుతుందమ్మా, ఇంకోటి ఇవ్వండి. ఈ మైక్ కాస్త ఇబ్బంది పెడుతుంది, ఇంకోటి ఇవ్వండి అయ్యా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వినబడుతుందా? కొంచెం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆలకించండి. ఈయన ఏం చేశాడంటే, దేవుడా నువ్వే న్యాయం తీర్చేవాడు అని పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఎంత న్యాయవంతుడువో నేను తెలుసుకోవాలి అనుకున్నాడు. నువ్వెంత న్యాయవంతుడువో నాకు తెలియజేయి. నువ్వు ఎలా తెలియజేస్తావో నాకు తెలీదు. వాక్యం చదువుతా ఉంటే ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడతామన్నట్టుగా పాస్టర్ గారు చెప్పారు. వాక్యము వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడతామన్నట్టుగా పాస్టర్ గారు చెప్పారు. ఇంకా చాలా రకాలుగా నువ్వు మాట్లాడతావంటగా. దేవుడా నువ్వు న్యాయవంతుడు వంట, నువ్వు ఎట్లాంటి న్యాయవంతుడువో నాకు తెలియజేయి అన్నాడు.
ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఈయన పండుకొని నిద్రపోతున్నప్పుడు ఈయనకి ఒక కల వచ్చింది. జాగ్రత్తగా వినండి. పండుకొని నిద్రపోతున్నప్పుడు ఈయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏంటంటే ఈయన ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడట. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశం కనబడుతుందట. ఎవ్వరు కనబడటం లేదు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నప్పుడు గబగబా ఒక న్యాయవాది, ఒక లాయర్ గారు గబగబా ఈయన దగ్గరికి వస్తూ ఉన్నాడట. ఆయన్ను చూస్తే ఈయనకి చాలా భయం వేసింది. లాయర్ గారు ఏంటి ఎంత వికృతంగా ఉన్నాడు, కళ్ళు చూస్తే బాగా ఎర్రగా ఉన్నాయి, నా మీద చాలా కోపంగా ఉన్నాడు, ఇలాగ సీరియస్గా చూసుకుంటూ వెళ్ళాడట. ఇట్లా నన్ను బాగా కోపంగా చూస్తున్నాడు ఏంటి అని చెప్పి ఈయన అనుకున్నాడట. మరి కాసేపటికి ఇంకొక న్యాయవాది కూడా వచ్చాడట. ఆయన ఏమో చాలా సౌమ్యంగా ఉన్నాడట. ఇక ఈ ఇద్దరు న్యాయవాదులు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు న్యాయవాదులలో ఒక వ్యక్తి ఈయన తరఫును వాదించే న్యాయవాది, మరొక వ్యక్తి ఏమో ఈయన మీద ఆరోపణలు చేయటానికి వచ్చిన న్యాయవాది. ఎదురుగా న్యాయమూర్తి ఉన్నాడట. న్యాయమూర్తి అంటే ఎవరు? జడ్జి గారు. ఇక ఇలా ఉన్నప్పుడు ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఆ న్యాయమూర్తి కనబడగా లేచి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత సరే కూర్చోండి అన్నారు. కూర్చున్నారు. ఇక కోపంగా చూస్తున్న న్యాయమూర్తి, న్యాయాధిపతి, ఆ న్యాయవాది వచ్చి ఇతని మీద ఆరోపణలు చేయడం మొదలెట్టాడట. ఆరోపణలు చేస్తూ ఉంటే ఈయనకు అప్పుడు అర్థమైందట. ఏమనంటే ఈ ఆరోపణలు చేసే వ్యక్తి సాతాను అని. అర్థమవుతుందా? ఈ ఆరోపణలు చేసే వ్యక్తి సాతాను అని అప్పుడు ఈయనకు అర్థమైందట. ఈయన పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎన్ని పాపాలైతే చేశాడో ఈ సాతాను అనబడే న్యాయవాదికి చాలా గొప్ప మెమరీ పవర్ అంట. ఈయన కూడా మర్చిపోయాడంట. అంత మెమరీ కలిగిన వాడై చిన్నతనము నుండి చనిపోయే వరకు ఈయన చేసిన ప్రతి ఒక్క దోషాన్ని, పాపాన్ని, అపరాధాన్ని అన్ని ఎత్తి చూపుచూ, ఇదిగో ఈ వ్యక్తి ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని దోషాలు చేశాడు, ఈ వ్యక్తి నావాడు, నాతో పాటు నరకములో ఉండాల్సిన వాడు అని ఈ న్యాయవాది బాగా ఈయన తరఫున ఎన్నో ఆరోపణలు చేస్తూ ఈయన మీద మోపుతూ ఉన్నాడట. ఈయన ఆరోపణలన్నీ మోపుతూ ఉంటే ఈయన తరపున వాదించటానికి వచ్చిన మరొక న్యాయవాది ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఈయనకేం అర్థం కావట్లా. ఇదేంటి, నా తరపున ఇంకొక న్యాయవాది వచ్చాడు, ఎవరయ్యా అని ఆయన వైపు చూడగా ఆ న్యాయవాది యేసుక్రీస్తు ప్రభువారట. ఎవరో అందరు చెప్పాలి. ఆరోపణలు మోపుతుంది ఎవరు? సాతాను. వాదించటానికి ఈయన తరపున వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సాతాను అన్ని ఆరోపణలు మోపుతూ ఉంటే ఈ ప్రక్కన కూర్చున్న ఈయన తరపున వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అనబడిన న్యాయవాది ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఈయనకు కాళ్ళు వణికిపోతా ఉన్నాయంట. అమ్మో, నేను మర్చిపోయినవన్నీ కూడా, నాకు జ్ఞాపకం లేనివన్నీ కూడా ఈయనన్నిటిని ప్రతీది లిస్టు తీసుకొని వచ్చి మరి నా మీద నేరాలు మోపుతూ అన్నీ చెప్తున్నాడే. నా పరిస్థితికి ఏంటి? నా తరపున వాదించడానికి ఈయన వచ్చాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి, ఎంత మౌనంగా ఉన్నాడేంటి అని లోపల భయం బాగా పెరిగిపోయిందట ఈయనకి. అలాగ ఉండగా ఈ సాతాను ఈయన మీద నేరారోపణలు మోపి 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 తన వాదమంతా వినిపించి చివరిగా అన్నాడట, ఇదిగో న్యాయమూర్తి గారు, ఇన్ని తప్పులు పాపాలు చేశాడు కాబట్టి ఇక ఈ వ్యక్తి శిక్షకు అర్హుడు, నాతో పాటు జైల్లో ఉండాలి, అంటే ఆ నరకములో ఉండాలి అని చెప్పి న్యాయాన్ని తీర్చేసినట్టుగా చెప్పి తన వాదన వినిపించి వెళ్ళి కూర్చున్నాడు.
ఇప్పుడు ఈయన తరపును వాదించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అనబడిన న్యాయవాది లేచాడు. ఆయన లేచి నిదానముగా న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాడట. వెళుతూ ఉంటే తల వంచుకొని బాధపడుతున్న ఈ వ్యక్తి ఒక్కసారి తలెత్తి అలాగ న్యాయమూర్తి వైపు చూశాడట. ఆయనే తండ్రి అయిన దేవుడని తెలుసుకున్నాడు. తెలుసుకొని వాడే ఇక ఆయన వైపు చూస్తూ అలాగ నిశ్చేష్టుడై ఉండిపోయాడట. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నిదానంగా న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి, తండ్రి ప్రారంభించమంటారా అన్నాడట. అనగానే తండ్రి అన్నట్టుగా తల ఊపారట. అప్పుడు ఈయన తరపున వాదించడానికి వచ్చిన న్యాయాధిపతి లేదంటే న్యాయవాది అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి, నిజమే, అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ వారు ఏదైతే ఇతని మీద నిందలు మోపారో, నేరాలు మోపారో అవన్నీ నిజమే అన్నాడట. అనగానే ఈయనకి గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఇదేంటి, నా తరపున వచ్చి ఏదో న్యాయం చేస్తాడు, నా తరపున వచ్చి నాకేదో మేలు చేస్తాడని నేను ఆశపడ్డానే, వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడేంటి అనుకొని ఇంకా భయం పెరిగిపోయింది. ఏదైతే ఈయన నేరారోపణ చేశాడో ప్రతిదీ కూడా అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి అన్నీ నిజమే, ఏది అబద్ధం కాదు, అన్నీ నిజమే అనగానే ఈయనలో భయం పెరిగిపోయింది. ఇటువైపు ఉన్న ఈ సాతానులో ఒక చిరు దరహాసం అనేది కనబడతా ఉంది. ఆ నవ్వుతూ ఈ దోషిగా నిలబడిన వ్యక్తి వైపు అలాగే చూస్తా కోపంగా నవ్వుతూ ఉన్నాడు. భయం పెరిగిపోతుంది ఒక పక్క లోపల. ఈలోగా ఈ మాట మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభు అనబడిన న్యాయవాది, అయితే న్యాయమూర్తి గారు జ్ఞాపకం పెట్టుకోండి అయ్యా, మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ఈయన ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. అయితే ఈయన కొరకు నేను శిక్ష భరించాను. ఆ సిలువలో ఈయన కొరకు నేను నరకయాతన అనుభవించి ఈయన కొరకు రక్షణను సిద్ధపరిచి నేను శిక్ష భరించానయ్యా అని చెప్పి తన వాదన చెప్పి వెళ్ళి ముగించి కూర్చున్నాడట. ఇప్పుడు న్యాయమూర్తి గారు సమయం వచ్చింది. న్యాయమూర్తి గారు తన యొక్క జడ్జిమెంట్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ప్రాసిక్యూషన్ వారు ఈయన మీద మోపబడిన ఆ పాపాలు నేరాలు అన్నీ కూడా నిజమే. అయితే అతను చేసిన తప్పులు ఎంత నిజమో అలాగే ఈయన తరపున వాదించిన న్యాయవాది ఈయన కొరకు సిలువలో చేసిన ఆ యొక్క యాగము ద్వారా ఆయన శిక్షను తన మీద వేసుకొని భరించాడన్నది కూడా అంతే నిజము. ఈయన మీద ఏ దోషారోపణ అనేది లేనే లేదు, కేసును కొట్టివేస్తున్నాను అన్నాడట. అనేసరికి ఏడుపు వచ్చేసింది. వెంటనే వెళ్ళిపోయాడు. ఈ యొక్క సాతాను వాడు కోపంతో, ఈ కేసు కూడా నేను ఓడిపోయానా, ఇదిగో మరో కేసుతో నీ దగ్గరికి వస్తా అని వాడు వెళ్ళిపోయాడు. ఇక ఈ వ్యక్తి నిలబడిన వాడై వెళ్ళి న్యాయవాదిగా తన తరఫున వాదించిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కౌగలించుకున్నాడట. ఆయన కౌగలించుకొని ఆయనతో అంటున్నాడంట, అయ్యా ఎన్నో కేసులు మీరు వాదించారు కదా, ఏ కేసు అయినా కానీ ఏ రోజైనా కానీ మీరు ఓడిపోయారా అని అన్నాడట. అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, చిన్న చిరునవ్వు నవ్వి, నేను వాదించిన ఏ కేసు కూడా నేను ఓడిపోలేదు, నా యొద్దకు వచ్చు వానికి నేను తప్పక న్యాయం చేస్తాను అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలో రోమా పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో రాసి పెట్టాడు కదా, మనమందరము చదివినట్లయితే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట మనము నిర్దోషమైన వ్యక్తిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. మనలో ఏ దోషారోపణ లేకుండా మనం ఆయన ఎద్దకు వచ్చి సమస్తము ఆయన ఎదుట ఒప్పుకొని మనలను పవిత్రులుగా చేసేసుకోవటానికి సిద్ధపడాలి. స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎవరి చేత? దేవుని చేత. వాక్యాన్ని చదువుతారా? రోమా పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. ప్రభువు చేత
ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడో. ప్రైజ్ ది లార్డ్. సోదరుడా, సోదరి, ఈ పగటి కాల సమయం మిమ్మల్ని అందరినీ ప్రశ్నించి అడుగుతున్నాను. దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావు? దేవుని ఎదుట నీ స్థితి, నీ మనస్సు ఎలా ఉంది? ఏదన్నా దోషం నీలో కనబడితే ఆయన నీ శిక్షను భరించి తీసివేసేవాడై ఉన్నాడు. ఆయనకి వద్దకు వస్తున్నారా? హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకున్న ఆయన, నా దోషాన్ని తీసేయి నాయనా, నేను శిక్షను భరించకుండా నాకు సహాయం చేయి నాయనా అని ప్రభువుని అడుగుతున్నారా? ప్రభు మంచి సమయాన్ని ఇస్తున్నాడు. ప్రభు ఎంతో మంచి అవకాశాన్ని మనకిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఏ సమయంలో ఏ తప్పు చేసావో, ఏ దోషము తెలిసావో నీకు బాగా తెలుసు. ఎవరికి తెలియకుండా నీ హృదయంలో నీవు పాపం చేసి ఉండొచ్చు. అయితే జాగ్రత్త, దేవుడు నిన్ను దోషరహితునిగా, దోషము లేనివానిగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ దోషరహితునిగా చేయబడటానికి, నీ పక్షమునగా న్యాయవాదిగా వాదించడానికి యేసుక్రీస్తు ప్రభువును ఏర్పాటు చేసుకొనకపోతే, ఆ న్యాయవాది నీ పక్షాన లేకపోతే ఇంకొకడు ఉన్నాడు. ఏం చేశాడు? వచ్చి అన్ని నేరాలు మోపేసి ఇదిగో ఈ తప్పు చేశాడు, ఈ పాపం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, కాబట్టి ఈ వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళిపోతా, ఈ వ్యక్తిని నేను నష్టపరుస్తా అంటున్నాడు వాడు. కానీ నీ తరఫున వాదించటానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి దోషము లేని వ్యక్తిగా నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఏ తప్పు చేశారో మీకు బాగా తెలుసు. హృదయ అంతరంగాల్ని పరిశోధించి చూస్తున్నవాడు ఆయన. ఏ దోషముతో దేవుని మందిరములో సోదరిని ఉన్నావో తెలుసు. ఏ అపరాధముతో ప్రభు యొక్క మందిరములో కూర్చొని ఉన్నావో సోదరుడా నీకు తెలుసు. హృదయాల్ని పరిశోధించి చూస్తున్న దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి పాపపు స్థితిని చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు ఎదుట మనలను నిర్దోషమైన వ్యక్తులుగా చేసుకోవటానికి ప్రభువును మనం ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృపా సత్య సంపూర్ణుడే, మరొక ప్రక్కన ఆయన న్యాయము తీర్చేవాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే మనకందరికి తెలిసిన వాక్య భాగం, మీకు అందరికి తెలిసిన వాక్య భాగం చదవద్దు కానీ వినండి. బైబిల్ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యములో రాయబడి ఉన్నమాట, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని రాయబడింది. ఎంతమంది ప్రభువును నమ్మి బాప్తిజం పొందారో మీకే తెలుసు. ఇంకా ఎంతకాలం ప్రభువు నమ్మకుండా ఉంటున్నారు? మీ పక్షాన న్యాయం చేయటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు కదా. అయినా వద్దొద్దు యేసు ప్రభువా నువ్వు మాకొద్దు తోసేస్తున్నారు, ప్రభువును దూరం పెడుతున్నారు. చాలా సందర్భాలలో ప్రభు నీ హృదయం దగ్గరకు వచ్చి నీ హృదయానికి స్పందన కలుగు చేసి హృదయాన్ని తట్టారు. ఎంతకాలం అమ్మా? అయ్యా ఎంతకాలం? ఎప్పటికైనా నీ మనస్సును మార్చుకో, ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకో, ఇప్పటికైనా కానీ నీ హృదయంలో పరివర్తన కలిగి మంచిగా బ్రతకటానికి ప్రయత్నించు. నీ దోషాన్ని తీసివేసుకోవటానికి ప్రయత్నించి నేను నీకు నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని నేను కలుగజేస్తానని ఎన్నో మార్లు హృదయం దగ్గరికి వచ్చి తట్టాడు. అయినా స్పందన అనేక మందిని త్రొక్కి పెడుతున్నారు. ప్రభు హృదయం దగ్గరికి వచ్చి హృదయ తలుపులను తడుతూ ఉన్నా, ప్రభువా నేను నీకు తలుపు తీయనయ్యా, నేను నా సమస్యలతో, నా బాధలతో, నా పాపంతో నేను అలాగే ఉంటాను, కానీ నీకు మాత్రము నేను తలుపు తీయనయ్యానని హృదయాన్ని మూసేసుకొని చాలా మంది ఉంటున్నారు. సోదరుడా, సోదరి, ఈ పగటి కాల సమయం ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు తన మాటల చేత నిన్ను గద్దిస్తున్నారు, నీ హృదయంలో స్పందన కలుగు చేస్తున్నారు. ఇదిగో ఎన్నో మార్లు ప్రభుని దుఃఖపరిచావు, ఎన్నో మార్లు పరిశుద్ధాత్మను బాధ పెట్టావు, ఎన్నో మార్లు ప్రభుకు కన్నీటి తెప్పించావు, ఎన్నో మార్లు ప్రభు నీ కొరకు ప్రయాసపడుతున్నాడని హెచ్చరించిన, నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడని హెచ్చరించిన ప్రభువుని ఇంకా దుఃఖపరుస్తూ, ఇంకా దూరపరుస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఎప్పటికైనా ప్రభు నీ కొరకు చేసిన యాగాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్. నీ తరఫున న్యాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే
ఆయన ఇంకా దూరం పెట్టేస్తున్నావా? ఎంతకాలం? ఒకానొక సమయంలో దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట, ఆ న్యాయ పూర్తి అయిన తండ్రి ఎదుట నీవు నిలబడవలసిన సమయంలో నీవు దోషిగా నిలబడతావా? నీవు నేరారోపణ చేయబడిన వ్యక్తిగా నిలబడతావా? ఇదిగో ఈ కల వచ్చి అయిపోయేసరికి ఈ వ్యక్తి ఒక్కసారి లేచాడు, బోరుని ఏడవటం మొదలెట్టాడు. అయ్యో ప్రభువా, నా పక్షాన్ని ఈ విధంగా నువ్వు న్యాయం చేస్తావా? నా పక్షాన్ని ఈ విధంగా నువ్వు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తావా? నన్ను దోషిగా కాకుండా నిత్య రాజ్యంలో పరలోకంలో చేర్చుకోవటానికి సిద్ధపడుతున్నావా? నిజమే, నా పక్షాన నువ్వే న్యాయం తీర్చేవాడవు. ఇక నేను పాపమును దోషమును చేయను. నీ ఎదుట నా యొక్క పాపములన్నిటిని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను పవిత్రునిగా చెయ్యని మీలాగే మందిరమునకు వచ్చిన వ్యక్తి ఆ తర్వాత హృదయంలో పరివర్తన కలిగిన వాడై రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందాడా? సోదరుడా, సోదరి, ఎంతకాలం? ఇంకా ఎంతకాలం? పర్వాలేదులే, ఒంట్లో శక్తి ఉందిలే, ఆరోగ్యం ఉందిలే, చక్కగా నేను బాగున్నానులే అనుకుంటూ ఉంటున్నావా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా? నీ జీవం ఏ పాటిది? ఈ రోజు కనబడి అప్పట్లోనే మాయమైపోయే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం నీది. ఎప్పుడేమైపోతావు నీకు తెలీదు. ఇంతగా ప్రభు నీకు హెచ్చరిక తెలియజేస్తున్నా, ఇంకా మారు మనసు పొందకపోతే ఇదిగో నీవు ఆ తండ్రి ఎదుట దోషిగా, నరకమునకు పాత్రుడైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. నీ జీవితాన్ని మార్చుకోవటం నీకు మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఏ దోషాలు చేసావని నీకే తెలుసు. తండ్రికి సమస్తము తెలుసు, కుమారుడైన క్రీస్తుకు కూడా తెలుసు. ప్రతిదీ నీకు తెలిసి కూడా దేవుని ఎదుట కప్పిపుచ్చుతూ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, పర్వాలేదు, అన్ని విషయాల్లోనే మంచిగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అర్థం కావటం లేదా? ఎంతగా బోధన చేసినా, ఎంతగా హెచ్చరిస్తుంది, ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలాగా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడు. అందుకని మార్కు సువార్తలో 16వ అధ్యాయం 16వ వాక్యంలో రాశాడు కదా, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణ పొందుతాడు. నమ్మావా? దేవుని నమ్మావా? మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం పొందావా? నమ్మకపోతే తర్వాత కూడా రాసి పెట్టాడు, చదవండి. నమ్మని వానికి శిక్ష. ఆలకించండి. శిక్షకు పాత్రులు అవ్వాల్సిన వ్యక్తులుగా మనం ఉంటామా? అలా ఉండాల్సిన వ్యక్తులుగా మనం ఉన్నామా? మనము శిక్షకు కాదు పాత్రము కావాల్సింది. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యమునకు, పరలోక పట్టణమునకు మన వారసులుగా చేయబడాలి. అది దేవుని ఆలోచన. గ్రహించకపోతే ఎలాగా? ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, అయ్యా, ఎన్నో దోషాల చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ హృదయాన్ని బలహీనపరుస్తున్నావు. దేవుడు ఎన్నో మార్లు ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో వ్యాధి బాధల నుంచి, ఎన్నో సమస్యల నుంచి నేను కాపాడాడు, ఇంకా కాపాడుతున్నాడు. అర్థం చేసుకోకపోతే ఎలాగా? అవసరానికి వాడుకునే వ్యక్తిగా దేవుడు కనబడుతున్నాడా? దేవుడు అవసరానికి వాడుకునేవాడు కాదు, నీ పక్షాన న్యాయం చేసే తండ్రి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని ప్రభు ఎదుట న్యాయము కలిగిన వ్యక్తులుగా, మనలను ప్రభు ఎదుట దోషము లేని వ్యక్తులుగా, మనలను ప్రభు ఎదుట కల్మషము లేని వ్యక్తులుగా నిలబెట్టాలన్నదే మన తరఫున వాదించనయున్న న్యాయమూర్తి అయిన యేసు ప్రభు యొక్క సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. ఎవరును నశింపవలెనని ఇచ్చయింపక, ఏ వ్యక్తి కూడా లోకంలో నశించిపోకూడదు, నరకానికి పోకూడదు, పాడైపోకూడదని ఆయన కోరుకొనక అందరూ మారు మనస్సు పొంది రక్షణ పొందాలని ఆయన పరమును విడిచిపెట్టేశాడు. తన మహిమను అక్కడే విడిచిపెట్టాడు, తనకున్న ఆధిక్యతను అక్కడే విడిచిపెట్టాడు. తండ్రి ప్రక్కన గొప్ప సింహాసనం మీద ఉండవలసిన క్రీస్తు ప్రభు అది విడిచిపెట్టి నీ కొరకు నీ వలి ఈ లోకానికి వచ్చేసాడు. కష్టాలు పడ్డాడు, బాధలు అనుభవించాడు. నీ కొరకు రక్షణ ఇస్తే అది ఇంకా పొందుకోకపోతే ఎలాగో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
ఈ క్రమంలో దేవుని కృప మనకుందలే, దేవుని కనికరం మనపై ఉందలే. ఏదన్నా తప్పు చేసినా కానీ తన కృప చేత ప్రభు మనల్ని కాపాడుతాడులే అని కొందరు అనుకుంటారు. ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆలోచన, చాలామంది భావనలు ఎలాగుంటాయంటే, దేవుని యొక్క కృప మాపై ఉందలే, దేవుడు మమ్మలను తప్పు చేసిన కాపాడుతాడులే అని. జ్ఞాపకం పెట్టుకోండి, ఆదాము హవ్వలు ఆనాటి దినాలలో తప్పు చేశారు. ఇద్దరు తప్పు చేశారు. దేవునికి విరోధంగా చేయవద్దన్న పని చేశారు, తినవద్దన్న పండును తిన్నారు. అయితే ఆ సమయంలో ప్రభు ఏం చేశారు తెలుసా? అప్పటికి కృప చూపెట్టారు. జాగ్రత్తగా వినండి, దేవుని కృప అప్పటికి వారిపైన చూపెట్టారు. ఎలా చూపెట్టారో తెలుసా? ఆదామా, హవ్వా, మీరెక్కడా అని అడిగితే, అయ్యా మేము దిగంబరులమై ఉన్నామన్న సంగతి మేము గ్రహించి చెట్ల మాటును మేము దాక్కున్నామయ్యా అన్నారు. ఎలాగూ? రక్షణ వస్త్రం కోల్పోయారు, దిగంబరులై ఉండి చెట్ల మాటను మేము దాక్కున్నామయ్యా. నీవు దిగంబరివై ఉన్నావని నీకు చెప్పిన వాడు ఎవడో? సాతాను వచ్చి ఇందాక చెప్పిన కలలో నేరాలు మోపాడు కదా, వాడే చెప్తున్నాడు, ఇదిగో ఫలానా తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్షకు పాత్రుడవు, పాత్రురాలవని. ఈ విధంగా వాడు చెబుతూ నిన్ను ఆ నరకానికి పాత్రునిగా చేయటానికి చూస్తే ప్రభు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఓహో, సాతాను ఇలా చెప్పాడా? నిన్ను ఆ దిగంబరత్వము నుంచి నేను కాపాడుతానని వెంటనే ఆ హవ్వ ఆదాముల కొరకు ఒక పశువును వధించేశాడు. వధించి రక్తము చిందించి ప్రాణము తీసి తన చర్మము ఒలిచి వీరికి చొక్కాలు చేసి వీరి యొక్క దిగంబరత్వాన్ని తొలగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఇక్కడ ఉందా లేదా? అందరు గట్టిగా చెప్పాలి. హవ్వ ఆదాములు పాపం చేశారా లేదా? తప్పు చేశారు, పాపం చేశారు. అయితే దేవుని యొక్క కృప హవ్వ ఆదాములపై దేవుడు చూపెట్టాడా లేదా? అందరు చెప్పాలి గట్టిగా. చూపెట్టాడు. అయితే ఈ క్రమంలోనే మరొక విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు న్యాయవంతుడు, న్యాయమును తీర్చేవాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? హవ్వా, ఆదాము, మీరు చేసిన అతిక్రమమును బట్టి ఈ ఏదేను వనములో మీరు ఉండటానికి అర్హత కోల్పోయారు. ప్లీజ్ గెట్ అవుట్. బయటికి పంపించేశాడు. ఉంచాడా? తప్పును సమర్థించాడా? దేవుడు న్యాయము తీర్చేవాడు. గుర్తుపెట్టుకోవాలి. కృప కలిగిన వాడే, నీపై ప్రేమ చూపెడుతున్నవాడే, నిన్ను కాచి కాపాడుతున్నవాడే, నీ రోగాలలో, నీ వ్యాధి బాధలో, ఆర్థిక ఇబ్బందులలో, కుటుంబ సమస్యలలో అన్నిటిలో నిన్ను కాపాడుతున్నవాడే, కృపా వాత్సల్యత నీపై చూపుతున్నవాడే. అట్లాగే న్యాయము కూడా తీర్చేవాడు. హవ్వ ఆదాములు తప్పు చేసినప్పుడు వారిని ఊరుకోలేదండి. వారిపై కృప చూపెట్టి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించిన దేవుడు వెంటనే అన్నాడు, హవ్వా, ఆదాము, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే హియర్. మీరు ఈ యొక్క ఏదేని వనములో ఉండటానికి అర్హత కోల్పోయారు. దయచేసి బయటికి వెళ్ళిపోండి. బయటికి పంపించేశాడు. పంపించి మరలా ఎన్నడూ తిరిగి రాకుండా అక్కడ గేట్స్ పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, నేను తప్పు చేసినా, పాపం చేసినా, అపరాధం చేసినా, దోషము చేసినా ఇప్పటికిప్పుడే నాకు వెంటనే శిక్ష రావటం లేదే అని చెప్పి అనుకోవద్దు సోదరుడా, సోదరి. దేవుడు న్యాయం తీర్చేవాడు. కొరింథీ పత్రికలో ఉన్న వాక్యాన్ని మళ్ళా చదువుదామా? చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఆలకించండి సోదరుడా, సోదరి. మీరు ఏ పని చేసినా అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, అది మేలైనదైనా సరే, కీడుదైనా సరే, ఏ పని చేసినా ప్రతి వానికి, ప్రతి పనికి ఫలము పొందుకునే రోజు ఒకటి ఉంది. జాగ్రత్త.
ఆ రోజున దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడతావు. నిలబడినప్పుడు దోషిగా నువ్వు నిలబడతావా, లేదంటే బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని గొప్ప పేరును ప్రభు ఎదుట పొందుకుంటావా? ఆలోచన చేయాలి. దేవుడు న్యాయం తీర్చేవాడు. ఏ విషయంలో కూడా ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సాతాను అనే అనబడి న్యాయవాది వచ్చి బాగా కోపం కలిగిన వాడి ఏదో విధంగా నేను ఈ కేసు గెలవాలని ఈ వ్యక్తి పైన నేరాలన్నీ మోపుతున్నాడు. నువ్వు మర్చిపోయావు. ఈ వ్యక్తి కూడా మర్చిపోయాడు. తాను ఏ తప్పు చేశాడు గుర్తులేదు, తనకి మర్చిపోయాడు. బాప్తిజమము పొందబోయే ముందుగా మందిరములోకి వచ్చి మీ పాపాలన్నీ ఒప్పుకొని మీరు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధం అవ్వాలని ప్రయత్నం చేస్తారు. చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ గుర్తున్నాయా? నా మాట అర్థమవుతుందా? 3 రోజుల్లో కేవలం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ 3 రోజుల్లోనే మీరు చిన్నతనము నుండి అప్పటి వరకు చేసిన తప్పులన్నిటిని కూడా మీరు ఒప్పుకొనే క్షమాపణ కోరుకుంటున్నారా? అన్నీ గుర్తున్నాయా? అంత మెమరీ పవర్ ఉందా? ఆలకించండి. అన్నీ గుర్తుండే మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? ఆ కేవలం ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తే మన దోషాలన్నీ పోయినాయా? అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు అవకాశం ఇచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉపవాసము చేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇంకా నాలో ఏదైనా నీకు విరోధంగా కనపడుతుందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. ఇంకా నాలో ఏదన్నా నీకు విరోధంగా కనపడుతుందేమో, నీ సన్నిధిలో ఏది కూడా నీకు విరోధంగా నేను చేయకూడదు. ఏది కూడా నీ ఎదుట పాపముగా నాది కనబడకుండా నేను తుడిచిపెట్టుకోవాలి, ఉంచుకోకూడదు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ప్రతి ఉపవాస ప్రార్థనలో నిన్ను నీవు సిద్ధపరుచుకొని దిద్దుకోవాలి. శనివారం రోజున ఉపవాస ప్రార్థనకి ఎందుకు రావాలో అర్థమవుతుందా? ఎందుకు రావాలండి? అది సిద్ధపాటు దిద్దుబాటు ప్రార్థన. నిన్ను సిద్ధపరచుకోవాలంటే, దిద్దుకోవాలంటే ప్రభు ఇస్తున్న మంచి సమయం ఇది. ఆ సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఇంకా నేనేమైనా మర్చిపోయి దోషాలు చేశాను నాకు తెలియదయ్యా. ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నీవు ప్రార్థన చేస్తున్నావు, అయితే నీ ప్రార్థన నా సన్నిధికి రావటంలా. వినండి, జాగ్రత్తగా ఆలకించండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన నా సన్నిధికి రావటంలా. మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, అనేకమైన ప్రార్థన విన్నపాలు పెడుతున్నారు, అవన్నీ నా సన్నిధికి రావటంలా. కారణం ఏంటో తెలుసా? మీరు చేసిన దోషాలు, మీరు చేసిన అపరాధాలు మీకును నాకును మధ్య అడ్డుగోడగా వచ్చేసాయి. అందుకని మీ ప్రార్థన నాకు వినబడటం లేదు అంటున్నాడు. సోదరుడా, సోదరి, నీవు చేస్తున్న ప్రార్థనకి జవాబు ఎందుకు రావటం లేదు అర్థమవుతుందా? దేవుని ఎదుట నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడకుండా ఉండటానికి నీ పాపం, నీ దోషం అడ్డుగా వచ్చేస్తుంది. అడ్డుగోడగా వచ్చేసి నీ ప్రార్థన ప్రభు యొద్దకు చేర్చబడకుండా ఆటంకం ఏర్పడుతుంది. అడ్డుగోడను తొలగించుకోవాలా వద్దా? ఎప్పుడైతే ప్రభు ఎదుట మన హృదయమును క్రొమ్మరించుకొని, నాయనా నీ ఎదుట ఏది కూడా అడ్డుగా రాకుండా, నీకు నాకు మధ్య ఏది మధ్య అడ్డుగోడగా ఉండకుండా ప్రతీది తొలగించబడటానికి సహాయం చేయండి నాయనా అని మందిరములో ప్రభు ఎదుట ఉపవాసం ఉండి హృదయాన్ని నలగగొట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు అన్నారు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. చాలా సందర్భాల్లో మనము ప్రార్థన చేస్తున్న మన ప్రార్థనలకి జవాబు రావటం లేదంటే అయ్యో మన దోషాలు దేవుని ఎదుట ఆటంకంగా వస్తున్నాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడైన యెహోవా దేనిని బట్టి ఏ విధంగా తీర్పు తీరుస్తాడో కొద్ది మాటలు నేను చెప్పి నా మాటలు ముగించేస్తాను. నిష్కల్మషమైన యుగములో, ఏ యుగములో? ఎటువంటి కల్మషము లేని యుగములో హవ్వ ఆదాము పాపం చేసినప్పుడు ప్రభు ఏం చేశారంటే వారిపైన కృప చూపెట్టి వారి కొరకు ఆ చర్మపు చొక్కాయలను తయారు చేసి వారిని
ఆ యొక్క నిష్కల్మషమైన యుగములో కూడా శిక్షకు గురి చేసి న్యాయాన్ని తీర్చాడు. ఆ యొక్క ఏదేను వనములో నుంచి వారిని బయటికి పంపించేశారు. అది నిష్కల్మషమైన యుగంలో జరిగితే ఆ తర్వాత జరిగింది మనస్సాక్షి యుగం. ఏ యుగం? మనస్సాక్షి యుగం. ఆ మనస్సాక్షి యుగంలో ఏమిటంటే కయ్యూను నరహత్య చేసినప్పుడు ఎవరిని చంపాడు? కయ్యూను గట్టిగా తన తమ్ముడైన హేబేలును చంపాడు. హేబేలును కయ్యూను చంపేటప్పుడు ఎవరైనా సాక్షులు ఉన్నారా? మనుషులు ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆ సమయంలో మనస్సాక్షి యుగము ద్వారా ప్రభు ఏం చేశారంటే ఆ యొక్క కయ్యూను హృదయాన్ని తన మనస్సాక్షి ద్వారా గద్దించారు. ఏమను తెలుసా? నీవు సత్క్రియ చేసిన ఎడల అయిపోయింది. మనస్సాక్షి చేత దేవుడు గద్దిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా తప్పు జరిగినప్పుడు నీ మనస్సాక్షి ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు. సోదరుడా, సోదరి, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు. వేరొక మనిషి వచ్చి నిన్ను గద్దించడం కాదండి. నీ లోపల ఉన్న నీ మనస్సాక్షి ద్వారానే దేవుడు నిన్ను గద్దిస్తాడు. మనస్సాక్షి లోపల నిన్ను బాగా కృంగతీసేస్తూ ఉంటుంది. అయ్యో, ఈ తప్పు నేను ఎందుకు చేశాను, ఈ పొరపాటు నేను ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సింది, ఎందుకు చేశానని చెప్పి లోపల బాగా గద్దింపు జరుగుతూ ఉంటుంది. అది మనస్సాక్షి యుగంలో జరిగింది. అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మనస్సాక్షి ద్వారా దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు. అయితే ఆ దినములలో మనస్సాక్షి ద్వారా దేవుడు గద్దించడం మాత్రమే కాదు, కయ్యూనుకి శిక్ష వేశాడా లేదా? న్యాయాన్ని తీర్చాడా లేదా? ఆదాము హవ్వలకు న్యాయము తీర్చాడు, ఆదిమ మానవులైన వారికి. ఆ తర్వాత వారి సంతానమైన కయ్యూను హేబేలుకు కూడా, కయ్యూను విషయంలో కూడా న్యాయము తీర్చి అన్నాడు కదా, నీవు కష్టించి ఆహారాన్ని తింటావు, నీవు దేశ దిమ్మరవై ఉంటావు అన్నాడు. శిక్ష పడిపోయింది. ఈ మనస్సాక్షి యుగం అయిపోయిన తర్వాత కూడా ధర్మశాస్త్ర యుగం వచ్చింది. ధర్మశాస్త్ర యుగములో ఇక ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి ఆ మోషే భక్తుని ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ప్రతి వారికి తమ క్రియల వలన శిక్ష వేశాడు. ఎలాగంటే ధర్మశాస్త్ర యుగములో కంటికి కన్ను, పంటికి పన్ను అని ఉంది. ఆ సమయంలో కూడా ఆలకించండి, కంటికి కన్ను, పంటికి పన్ను కలిగి ఉండిన ఆ సమయంలో కూడా దేవుడు కృపను విడిచిపెట్టలేదు. తన బిడ్డలందరినీ కాపాడటానికి యోర్దాను నది ఏవల 3, ఆవల 3 మొత్తము 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఆలకిస్తున్నారా? ఆశ్రయపురాల గురించి మీకు చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెప్పాలి. ఒక వ్యక్తి తన స్నేహితునితో కలిసి అడవిలో గొడ్డలితో చెట్లను నరకటానికి, పొల్లలు ఏరి తెచ్చుకోవటానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి చెట్లను కొడుతూ ఉన్నారు, నరుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి యొక్క గొడ్డలి పిడి జారిపోయి తన స్నేహితునికి తగిలి అతను చనిపోయాడు. కావాలని చేశాడు, పొరపాటున జరిగిందా? చెప్పాలి అందరూ. పొరపాటున జరిగింది. ఈ క్రమంలో ధర్మశాస్త్ర యుగము ప్రకారం ఏమిటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. అతను చనిపోయాడు కాబట్టి ఇతను కూడా చంపబడాలి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? యోర్దాను నదికి ఏవల 3, యోర్దాను నదికి ఆవల 3 మొత్తము 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేసి, ఈ విధముగా పొరపాటున ఏదన్నా జరిగితే మీరు పరిగెట్టుకుంటా వచ్చి ఆశ్రయపురములో దాగి ఉండండి, మీకు తీర్పు తీర్చబడు వరకు మీరు దానిలో విశ్రాంతి పొందుతారు, మీరు శిక్షకు పాత్రులు అవ్వరు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధర్మశాస్త్ర యుగంలో కూడా దేవుడు తన కృపను కనపరిచాడు. ఇక అప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత కృపాయుగం అనేది వచ్చేసింది. ఈ కృపాయుగంలో మనం ఉన్నాం. కృపాయుగం వచ్చిన తర్వాత ఈ కృపాయుగంలో కూడా మనుషుల యొక్క రాజ్యాలు, సామ్రాజ్యాలు అన్నీ బాగా విస్తరించబడ్డాయి. విస్తరించబడినా కూడా ప్రతి ఒక్క దేశం ఏం చేసిందంటే
తమ యొక్క ఆలోచన చొప్పున ఏమో ఎవరికి వాళ్ళు కూడా కొన్ని చట్టాలు పెట్టేసుకున్నారు, కొన్ని న్యాయాలు పెట్టేసుకున్నారు. అయితే ప్రపంచములో మనము చూసే ప్రతి దేశం యొక్క చట్టము గురించి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ చట్టాలన్నిటికీ కూడా మూలము ఏదయ్యా అంటే మోషే యొక్క 10 డైకలాగ్ అంటారు వాటిని. మోషే యొక్క 10 ఆజ్ఞలే చట్టములలో ఎక్కువగా కనపడతాయి. 10 ఆజ్ఞలు అంటే ఎవరైనా టకటకా చెప్పగలరా? కనీసం బైబిల్లో ఉన్నదన్న బట్టి అన్న బట్టని లేకపోతే ప్రింట్ అన్న వేసుకుని ఇంట్లో అతికించుకొని రోజుకు ఒకసారి అన్న చదవండి. ఏంటవి 10 ఆజ్ఞలు? మొదటిది, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. సరే, ఓకే. రెండోది, ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు చదవండి అమ్మా. ఇంట్లో చక్కగా ఒక గోడ కన్నా కానీ అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటే మనము పొరపాట్లు చేయకుండా బాగుంటాం. అయితే ప్రపంచంలో అనేకమైన చట్టాలు చేయబడ్డాయి. ఆ చట్టాలన్నీ కూడా మోషే రాసిన ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని ఏర్పాటు చేయబడ్డాయని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సరే, ఇక ఈ కృపాయుగంలో మనము చూసినట్లయితే చాలామంది మానవులు ఈ చట్టాలు కళ్ళు కూడా కప్పేస్తున్నారు. అవును కదా? చట్టాన్ని చుట్టంగా చేసేసుకొని ఏదో డబ్బు ఆశ చూపెట్టో మరొకటి ఏదో చేసో చట్టాన్ని చక్కగా వినియోగించేసుకుంటున్నారు. అయినా చట్టాలు జరుగుతూ ఉన్నాయి, బాగానే నడుస్తూ ఉన్నాయి, న్యాయాలు జరుగుతూ ఉన్నాయి. చట్టం చెప్తున్న న్యాయం ఎలాగుంటుందంటే, ఉదాహరణకి ఎవరైనా కానీ రోడ్డు మీద ఏదన్నా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉన్నారనుకోండి, గబక్కన అదే వీధిలో ఎవరైనా వెళ్తూ ఉన్నారు. సపోజ్ మన డేవిడ్ రాజు గారే ఉన్నారు. డేవిడ్ రాజు గారు మొన్న ఆరోగ్యం బాగాలేదు. వారు అప్పుడు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏమిటంటే, మధ్యాహ్నం వ్యాపార నిమిత్తం వెళ్ళారట. అక్కడ ఉండగా సడన్గా గ్యాస్ పట్టేసి ఒక గుండె నొప్పిలాగా అది వచ్చేస్తూ ఉంటుంది, అంతే కదండి. అలాగే చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఎవరో 2 యవన బిడ్డలు వచ్చి వారిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మంచి పని, సంతోషం. సేమ్ ఇదే ఇన్సిడెంట్ డేవిడ్ రాజు గారు మీకు ఆపాదించి చెప్తున్నాను. మీరు వీధిలో వెళ్తున్నారు, రాత్రిపూట బాగా లేట్ అయింది, 12-1 గంట సమయంలో మీరు బండి వేసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉన్నాడు. అంబులెన్స్కి ఫోన్ చేశారు, ఏ ఫోన్ కలవలేదు, ఎవరు రాలేదు. వెంటనే మీరు ఏం చేశారంటే మీ ఆటోలోనే ఆ వ్యక్తిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసా? వస్తారు ఎవరు? రక్షక భటులు. మీరే చేశారా? ఎక్కడ గుద్దారు ఆటో పెట్టి మీరు యాక్సిడెంట్? అవునా కదా? నిజం చెప్పండి, మీరే చేసి ఉంటారు. ఆటోతో యాక్సిడెంట్ చేసేసి ఆ అబ్బాయి ఏమో కోమాలో ఉన్నాడు, యాక్సిడెంట్ మీరే చేసి కాముగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి చెప్తున్నారా? మన దేశ చట్టాలు, ప్రపంచంలో ఉన్న కొన్ని చట్టాలు ఇలాగున్నాయి. కానీ దేవుడైతే, దేవుని చట్టం ఏంటో తెలుసా? ఎంత గొప్పదో తెలుసా? ఇదిగో ఎరికో నుంచి యెరూషలేమునకు దిగి వెళుతున్న ఒక మనుషుడు ఆ వీధి ప్రక్కన కొట్టి పడిపోయి ఉంటే, దోచుకొనబడి ఉంటే, ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళు, వానిని ఆదరించు, చేరదీయి, మంచి సమరయుని వలె నువ్వు ప్రయాసపడు అంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క గాయములు కట్టాడు, ఆ మందు రాశాడు, గాయములు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి పూటకోళ్ల వాణి ఇంట చేర్చి ఆయనకి కాస్త డబ్బులు ఇచ్చి, ఇదిగో జాగ్రత్తగా చూడు, మళ్ళా నేను వస్తాను, విజిటింగ్కి వస్తాను, అప్పటి వరకు నువ్వేమన్నా ఖర్చు పెడితే నేను కడతానంటున్నాడు. ఇది దేవుని యొక్క న్యాయం. ఈ లోక న్యాయం గొప్పదా, దేవుని న్యాయం గొప్పదా? డేవిడ్ రాజు గారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని న్యాయం ఏమిటంటే సమస్యలో ఉన్నవాడికి సహాయం చేయంటున్నాడు. మరి చట్టపు న్యాయం, మీరే యాక్సిడెంట్ చేసి ఉంటారు, నిజం చెప్పండి. మీరే వెళ్ళి గుద్దేసి ఉండే, రాత్రి కళ్ళు కనపడక నిద్రపోయి ఏదేళ్ళు గుద్దేశారు మీరు, మీరే కాముగా తీసుకొచ్చి జాయిన్ చేశారా అన్నట్టుగా ఇక రకరకాల ఎంక్వైరీలు మొదలవుతాయి. ఈ చట్టాన్ని మార్పు చేయొచ్చేమో కానీ సోదరుడా సోదరి, దేవుని న్యాయమును మార్పు చేయటం ఏ వ్యక్తి తరము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్.
మళ్ళొకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న కొరింథీ పత్రికలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఎందుకనగా అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే ఈ దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలము పొందటానికి మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు నిలబడాలి. సోదరుడా, సోదరి, మనమంతా దేవుని ఎదుట నిలబడే రోజు అనేది దగ్గరలో ఉంది. ఒకవేళ క్రీస్తు ప్రభు యొక్క రాకడ త్వరితంగా ఉంటే ఆ రాకడలో ఎంతమంది ప్రభు యొద్దకు వెళ్ళిపోతారో, ఎంతమంది విడవబడతారో మనకు తెలియదు. అలాగే ఆ రాకడలో మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఒకవేళ మనము ముందుగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అప్పుడైనా నిలబడాల్సిందే. తీర్పు మాత్రం తప్పదు. కాబట్టి ప్రభు ఎదుట మనం ఎలా నిలబడాలి? దేవుని మాటను వినే విధంగా ఉండాలి, లోబడే వ్యక్తులుగా ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చదువుదాం. 81వ కీర్తన 13వ వాక్యం చదువుదాం. 81వ కీర్తన 13వ వాక్యం. 81వ కీర్తన 13వ వాక్యం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆలకించండి. దేవుని బిడ్డలైన వారు దేవుని మాటలు వినటం లేదట. అందరూ క్రైస్తవులు, ఎక్కడున్న వాళ్ళందరూ మేము దేవుని బిడ్డము కాము అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మేమంతా దేవుని బిడ్డలమే అని అందరం ఇక్కడ కూర్చున్నాం. అయితే నా గొర్రెలు నా స్వరము వింటాయని ప్రభు అన్నాడు. దేవుని మాట వింటున్నారా? దేవుని మాట ఏంటి? అందరూ అంతటా రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు నశించిపోవటం, లోకంలో పడి ఉండటం అని దేవునికి ఇష్టం లేదు. ప్రభు ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఇదిగో నాయన మీరు కష్టపడండి, పొలం దున్నండి, దుక్కి దున్నండి, పంట వేయండి, అది చేయండి, ఇది చేయండి ప్రభు చెప్పలా. సమయానికి అవే మొక్కలు వచ్చేసాయి, అవే పళ్ళు ఇచ్చేసాయి, అవే ఆహారాన్ని ఇచ్చేసాయి. చక్కగా తింటూ చక్కగా ఎంజాయ్ చేయండి అని ప్రభు అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. మీరు బాగుండండి అని ప్రభువు చెప్తే మన స్వయంకృత అపరాధము వలనే మనము ఇబ్బందులను, కీడులను తెచ్చిపెట్టుకుంటున్నాం. సోదరుడా, సోదరి, ఈ పగటి కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట నువ్వు వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాట నీవు విని లోబడతావో 16వ వాక్యంలో రాయబడిన మాట చదువుదాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో తృప్తి పరుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాటను విని ఆయన మాటకు లోబడిన ఎడల, ప్రభువులో మనము నిలిచి ఉన్న ఎడల మనం ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయం తీర్చేవాడు, దేవుడు న్యాయం తీర్చేవాడు. నీ పట్ల, నా పట్ల, లోకమంతటి పట్ల ఆయన న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ న్యాయాధిపతి అయిన క్రీస్తు చెంత చేరి మన దోషములన్నిటిని ఒప్పుకొని వాటినన్నిటిని కడిగి వేసుకొని ప్రభు బిడ్డలుగా చేయబడదాం. ఇంకా రక్షణ పొందిన వాళ్ళుంటే, బాప్తిజం పొందిన వాళ్ళుంటే, మారు మనసు పొందిన వాళ్ళుంటే ఎప్పటికైనా మీరు సిద్ధపడి బాప్తిజం పొందటం మేలు. ప్రభువును నమ్మి బాప్తిజం పొందాలి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మితే ప్రభు బిడ్డలుగా చేయబడతాం. మీరందరూ నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. అందరూ త్వరగా బాప్తిజం పొందాలి. చాలామంది ఆలస్యం చేయటం కొద్దో. ప్రభు కొరకు స్థిరంగా నిలబడదాం, దేవుని యొక్క బిడ్డలుగా చేయబడదాం. చివరిగా జ్ఞాపకం చేసుకుందాం, మిస్కాదు గుమ్మము యొక్క ఆత్మీయ మర్మం ఏమిటి? మిస్కాదు అనగా న్యాయపు గుమ్మము. ఏంటి? న్యాయపు గుమ్మము. మిస్కాదు అనగా ఈ న్యాయపు గుమ్మాన్ని నెహెమ్యా నిలబెట్టించాడు. యెరూషలేము ప్రాకారము చుట్టూ అనేకమైన గుమ్మాలు కట్టబడుతున్నాయి. న్యాయపు గుమ్మము ద్వారా వారందరికీ న్యాయం తీరుస్తున్నాడు. మన పట్ల కూడా దేవుడు న్యాయం చేసేవాడు.
ప్రభువులో విశ్వాసంతో కొనసాగుదాం. అందరూ లేచి నిలబడండి. అందరం కలిసి కొద్దిసేపు ప్రభువును ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రభువును ఆరాధన చేయటానికి సిద్ధపడదాం. అందరు కండ్లు మూసుకోనండి. అందరు కండ్లు మూసుకోనండి. కొద్దిసేపు అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ మన యొక్క స్థితిగతులను పరీక్ష చేసుకుందాం. అందరం కలిసి కొద్దిసేపు ప్రతి వారు కండ్లు మూసుకోనండి. సోదరుడా, సోదరి, ప్రభు మన పట్ల న్యాయం చేసేవాడు. ప్రభు మన పట్ల న్యాయం చేసేవాడు. ప్రభు మన పట్ల న్యాయం చేసేవాడు. న్యాయాధికారి అయిన ప్రభు ఇదిగో మన పట్ల న్యాయం చేసేవాడు. ఈ లోకములో ఏ వ్యక్తి కూడా నీ పట్ల న్యాయము చేసేవాడు కాదు. సోదరుడా, సోదరి, నీ పట్ల గొప్ప న్యాయము చేసేవాడు నీవు ఆరాధన చేస్తూ ఉన్న ఘనమైన దేవుడు. విశ్వాసముతో ప్రభువును స్తుతిస్తూ, ప్రభువా నా పట్ల న్యాయం తీర్చండి. నా సమస్యలలో, నా బాధలలో, నా ఇబ్బందులలో, నా శోధన వేదనలలో నాకు న్యాయం తీర్చండి నాయన. ఇదిగో ప్రభు, అనేకమైన ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఎన్నో నన్ను బలహీనపరుస్తున్నాయి. ఎన్నో కుటుంబ సమస్యలు నన్ను బాధిస్తూ ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాయి. నాయనా, నా పట్ల న్యాయము తీర్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన అని ప్రభువుని అడుగుదాం. అందరం కొద్దిసేపు ప్రభువును అడుగుతూ, ప్రభువా మా పట్ల న్యాయవాదిగా మీరుంటున్నారు, సహాయం చేయండి అని ప్రభువును మనం ఆశ్రయిద్దాం. అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, 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 న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి. అందరూ కలిసి ఆరాధన చేద్దాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. స్తోత్రం అందరూ. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా యేసయ్యా. ఈ పగటి కాల సమయం అయా మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నా. మా పక్షాన న్యాయము తీర్చేవారు మీరు, మా పక్షాన న్యాయము జరిగించేవారు. సహాయం అనుగ్రహించండి, సహాయం అనుగ్రహించండి నాయన. మా పక్షమున న్యాయము జరిగించండి, మా పక్షమున సహాయము చేయండి. కష్టకాలములో, వ్యాధి బలహీనతలలో మమ్మల్ని బలపరచడయ్యా. అయ్యా మీ సన్నిధిలో, మీ సన్నిధిలో, మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని ప్రతిలాడుతున్నాను. కృప చూపించండి అయ్యా. మాకు న్యాయం తీర్చండి, మా పట్ల న్యాయము తీర్చండి. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. ఆమేన్. యేసు నాయనా. ఓ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ సోదరుడా, ప్రైజ్ సోదరి. ఇదిగో ఈ పగటి కాల సమయం ప్రభు నీతో మాట్లాడారు. నీవు చేస్తున్న పనులలో నీకు జయము లేకపోవటానికి కారణమేంటో ప్రభు నీకు తెలిపారు. ప్రభు ఎదుట నీ దోషాలు ఒప్పుకో, నీ అపరాధములు ఒప్పుకో. వాటిని తుడిచిపెట్టేవారు, పరిహరించేవారు. దోషములన్నిటికీ నీకు రావలసిన శిక్షను ఆయన భరిస్తానని మాట్లాడుతున్నారు. ప్రభువుని ఆశ్రయించు. నీవు చేస్తున్న వ్యాపారములో నీకు జయము రావాలంటే, నీవు చేస్తున్న పనులలో, నీవు చేస్తున్న తలంపులలో నీవు ఆశీర్వదింపబడాలంటే న్యాయము తీర్చే దేవుని వైపు నీవు తిరగాలి. న్యాయము తీర్చే దేవునిలో నువ్వు నిలిచిండు. విశ్వాసముతో దేవునిని అడుగు, విశ్వాసముతో దేవునిలో నమ్మకంగా కొనసాగు. ప్రభు నీ పట్ల తన ఘనమైన కార్యములు చేస్తాడు. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ప్రియ సహోదరుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి మనస్సు నా మీద ఆనుకొని ఉండునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని ప్రభు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు చేసే పనులన్నిటిలో నీకు జయం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఏంటో చూస్తావు. భక్తిగా నిలబడి చూడ. ఎప్పటి వరకు చేసిన ఆలోచనలు చాలు, నీ జ్ఞానము చాలిక, నీ తలంపులు చాలు, నీ తెలివితేటలిక చాలు. ఇవి కాదు. ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసుకో. ప్రభువులో నమ్మకంగా బ్రతుకు. దేవుని మీద విశ్వాసముగా ఉండు.
ప్రార్థించు, అన్ని విషయాల్లో దేవుని యొక్క నమ్మకంగా ఉండు. ఒక్కసారి చేసి చూడు, ప్రభు యొక్క ఆశీర్వాదం అంటే నీవు చూస్తావు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే విధానం ఏంటో చూస్తావు. న్యాయము తీర్చే విధానము, ప్రభు చేసే విధానము ఎలాగుంటుందో నీకు అర్థమవుతుంది. దేవుడు ఉత్తముడని నీవు రుచి చూచి తెలుసుకోవాలి. ప్రభు అంటే ఏంటో నీవు ఎరిగి జీవించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిస్కాదు గుమ్మము ద్వారా ఇదిగో న్యాయము తీర్చే ప్రభు అని ప్రభు మనతో మాట్లాడారు. ప్రభులో మనము నమ్మకమైన వ్యక్తులుగా జీవిద్దాం, విశ్వాసముగా ప్రభులో జీవిద్దాం. న్యాయము చేసేవాడు ఆయన, నీకు న్యాయము చేసేవాడు ఆయన, నీకు న్యాయము చేసేవాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీకు న్యాయము తీర్చలేని వాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, సోదరుడని ప్రాణ స్నేహితులే నీ కొరకు నిలవలేరు. నీ రక్త సంబంధులే నీకు నిలవలేరు. నిన్ను ప్రేమించి కనిపే పోషిస్తూ ఉన్నా నీ తల్లిదండ్రులు నీ కొరకు నిలబడతారు అనుకున్నామేమో, వారు కూడా నిలబడలేరు. కానీ ప్రభు నీ కొరకు నిలబడతాడు, ప్రభు నీ కొరకు నిలబడతాడు. ఇదిగో ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకటానికి నీవు సిద్ధపడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ప్రియ సోదరుడా, ఈ లోకములో ఏ వ్యక్తి నమ్మదగిన వారు కాదు, ప్రభు మాత్రమే నమ్మదగిన వాడు. స్నేహితులను ఆశ్రయిస్తున్నావేమో, బంధువులను ఆశ్రయిస్తున్నావేమో, పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అంటున్నారు ప్రభు. ప్రభుపై నమ్మిక ఉంచు, ప్రభువును ఆశ్రయించు, విశ్వాసము కలిగి ముందు కొనసాగు. ప్రభు నీ పట్ల న్యాయం చేస్తాడు. న్యాయము కలిగించే, న్యాయము చేసే దేవునిపై విశ్వాసముతో కొనసాగుచు మేలులు పొందుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించులాగున చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకే స్తోత్రాలు. మా పట్ల మీరు న్యాయము తీర్చేవారని మేము నేర్చుకున్నా, బోధించిన వర్తమానము మా అందరి హృదయాల్లో ముద్రించుకోవటానికి సహాయం దయచేయండి. లోకములో ఏ వ్యక్తి నమ్మదగిన వారు కారయ్యా. మీరైతే మేము మిమ్మల్ని ప్రేమించకపోయినా, మా హృదయములోనికి ఆహ్వానించకపోయినా, హృదయములో స్థానం ఇవ్వకపోయినా ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మా ఎడల మీ కనికర వాత్సల్యత చూపుతూనే ఉన్నారు. నాయన, మా పట్ల మీరు చూపెడుతున్న ప్రేమ వాత్సల్యత ఎంతో గొప్పది. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మా పట్ల అంతటి గొప్ప ప్రేమను కనపరచటం లేదు. వ్యాధి బాధలలో, అనారోగ్య సమస్యలలో, శరీర బలహీనతలలో, కుటుంబ సమస్యలలో, ఆర్థిక ఇబ్బందులన్నిటిలో కూడా మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ బలపరుస్తూనే ఉన్నారు. మీరు మా పట్ల చూపెడుతున్న ప్రేమకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నా. మా పట్ల మీ న్యాయము తీర్చండి.
కూడి వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడని మేము నమ్ముతున్నాం. ప్రతి వారిని మీ వాక్యము చేత బలపరచండి. మీ మీద ఆనుకుని మేలులు పొందుకునే వారిగా ప్రతి వారిని సిద్ధపరచమని, కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.